దైవజనులు బిషప్ అయ్య గారికి, అలాగే చిన్నబాబు గారికి, అలాగే కూడి అన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు రాత్రికాల సమయంలో తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయాల్లో ఈ రీతిగా ఈ యొక్క ప్రాంతంలో ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయన మన మహిమపరుస్తూ ఉన్నాను. మరి మన ప్రియులు సహోదరులు సతీష్ గారు వారు చేస్తున్నటువంటి పనులన్నింటిలో కూడా దేవుడు దీవించి ఈ యొక్క దినాన్ని ఈ యొక్క నూతన కంపెనీ అల్ఫా ఒమేగా పూజ క్లీనింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీ ఓపెన్ చేయడానికి ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేశంలో ఎందరికో లేనటువంటి గొప్ప ధన్యతను ప్రభు ఆయనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని ప్రయత్నాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన నీతిమంతుల పక్షాన ఉండే దేవుడు కనుక నీతిమంతులు ప్రార్థనలకు ఆయన చెవికి ఆలకించే దేవుడు కనుక వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవుడు వారి జీవితంలో దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని ఈ రోజు చూడటానికి మరొకసారి గొప్ప ధన్యతనిచ్చిన విధానం బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కంపెనీని ప్రారంభిస్తూ ఉండగా దేవుడు ఈ యొక్క కంపెనీని దీవించి ఆశీర్వదించి మంచి అభివృద్ధిలోనికి నడిపిస్తూ అనేక మందికి ప్రయోజనకరంగా ఈ కంపెనీ దీవెనకరంగా ఉండేలాగా అందరూ కూడా నిత్యము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక సమయంలో కీర్తన భాగాన్ని చదువుకుని ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 24వ దావీదు కీర్తన చదువుకుని ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసును, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచును. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఎండువాడే. వాడు యెహోవా అనే ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుడి వలన నీతి మత్వమునందును ఆయన్ను ఆశ్రయించువారు యాకోబు దేవాన్ని సన్నిధిని వెతకువారు అటువారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవాయే. యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు, ఆయనే ఈ మహిమ గల రాజు. ఈ చదువుకున్నటువంటి మాటల్లో వారి యెహోవా వలన ఆశీర్వాదము నందును. ఎవరు ఆశీర్వాదం నందుతారంటే ఎవరైతే ఆయన వెంబడిస్తూ నీతి మార్గాల్లో న్యాయ మార్గాల్లో యథార్థమైనటువంటి హృదయం కలిగి నీతిని అనుసరిస్తూ నడుస్తూ ఉంటారో వారు మాత్రమే అత్యధికంగా ఆశీర్వదించబడతారని వాక్యం సెలవిచ్చిన విధంగా మరి మాకు పరిచయమైన దినాల నుంచి కూడా వారు చేస్తున్నటువంటి ప్రార్థన, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. నమ్మకంగా అన్ని విషయాల్లో ప్రభు యందు భయభక్తులు కలిగి ఎప్పుడు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ వారు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు కనుకే దేవుడు అత్యధికంగా వారిని ఆశీర్వదించారని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ సమయంలో మరి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కంపెనీని ప్రారంభించడానికి అన్ని విషయాల్లో మరి పేపర్ పనులు అన్ని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేసి ఇంత త్వరగా మరి ఇంచుమించు ఒక 10-15 రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవడానికి ప్రభు సహాయం చేశారంటే ఇది కేవలం ఆయన ఉచితమైన కృప అని చెప్పగలను. ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి ఇదిగో తండ్రి అల్ఫా ఒమేగా పూజ క్లీనింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీని ప్రారంభించడానికి మీరు సహాయం చేశారు. ఇదిగో నేను ప్రారంభ దినాల నుంచి తండ్రి మీరు తోడుగా ఉండండి, అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఎంతవరకు నేను ఇదిగో ఈ పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉన్నారు.
ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ సన్నిధి ప్రసన్న తోడుగా ఇచ్చి నేను అన్ని విషయాల్లో సహాయం చేశారు. మీకు స్తోత్రాలు. ఇక మీరు సహాయం ఇచ్చేయండి. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఈ కంపెనీ తండ్రి ప్రభా నేను దినదినము నేను అభివృద్ధి పడిచినట్లు సహాయం దయచేయండి. నేను ఇదిగో తండ్రి నేను మంచి కాంట్రాక్టులు రావడానికి మీరు సహాయం దయచేయండి. నేను అనేక మందికి నేను ప్రయోజనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో నేను ఈ కంపెనీ సొంత నేను లాభాల కొరకు కాదు కానీ ప్రభా నేను ఈ కంపెనీ ద్వారా అనేక మంది పిల్లల ప్రభా నేను ప్రయోజనకరంగా ఉండాలని ఆశతో ప్రారంభిస్తూ ఉన్నారు. ఆశకరమైన ప్రాణం తృప్తిపరిచే దేవుడు నీవు తండ్రి. మీరు సహాయం దయచేసి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్నటువంటి పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాలు మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా మరొకసారి ఈ కంపెనీని నేను ప్రార్థనా పూర్వకంగా మీ అసలుగా అప్పగిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి మీ అధ్యక్షతలో ఈ కార్యక్రమం మేము అనుకున్న సమయంలోనే త్వరగా క్లుప్తంగా పూర్తవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులు నేను బిషప్ అయ్యాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు వారికి ఇచ్చిన మనసును బట్టి వారు చేస్తున్నటువంటి పరిచయం బట్టి స్తోత్రాలు ప్రభావ. నేను ఇదిగో తండ్రి ఇంకా వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. ఇంకా నేను అనేక మందికి ఖత్తర్ దేశంలో మాదిరికరంగా ఉండేట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక ఇంతవరకు తండ్రి నేను 8 సంవత్సరాలుగా మీరు పనిచేస్తూ ఉన్నారంటే ప్రభా నేను మీ కృప మాత్రమే తండ్రి నేను మీరు సహాయం దయచేయండి. ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి చిన్నబాబాని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్నటువంటి పనులు ప్రయాణాల్లో పరిచయాల్లో మీరు తోడుగా ఉండండి. సంఘాన్ని ఇంకా నానాటికి అభివృద్ధి పరిచండి ప్రభా. నేను ఇదిగో తండ్రి ప్రభా వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో సంపూర్ణ కుటుంబం నీ పనిలో వాడబడిచేవాడుగా తండ్రి నేను మీరు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి మీ దీవెనలు సమృద్ధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా మా మధ్యలోకి వచ్చిన నేను మా సహోదరులు ప్రభా ఏమంతా నేను దాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్నటువంటి పనిలో పరిచయాలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి మా ఆహ్వానాన్ని అందుకుని మన్నించుకుని ప్రభా నన్ను ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నేను పెద్దలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా జరిగించండి. నేను ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను మేము మాట్లాడితే అర్థం ప్రభా మీరు మాలో ఉండి మాట్లాడేస్తే పరమార్థం తండ్రి. నేను అటువంటి కృపను ప్రతి ఒక్కరు దయచేయమని ఇదిగో ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి దీవెనకరంగా జరిగించమని మరొకసారి అల్ఫా ఒమేగా పోజా క్లీనింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీని మీ అసలు కంపెనీకి అప్పగిస్తూ ఉండగానే నేను మీ దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధితో నేను ఈ కంపెనీని నింపమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి కొరతలు లేకుండా ప్రభు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి శోధనలు లేకుండా అన్ని విషయాల్లో వర్ధిల్లే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇది కార్యక్రమం మరొకసారి మీ అసలు అప్పగిస్తూ ఉన్నాం. నేను అన్ని విషయాలు మీరు సహాయం దయచేసి మరలా నేను మేము అనుకున్న విధంగానే తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని. రేపు చర్చ్ లో సెలబ్రేషన్ జరుగుతూ ఉండగా తండ్రి అనేక మంది రావడానికి ఈ సెలబ్రేషన్ లో పాల్గొనడానికి కూడా మీరు సహాయం దయచేయండి. మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఈ యొక్క సమయంలో స్తోత్రం చెల్లిందం అనే ఒక పాటని స్తుతి పాట పాడుకుని ఆయన నామను మహింపరిచి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులకు సమయాన్ని ఇద్దామని. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి దీవారాత్రములు కంటి పాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించి పోనీయక కృపలతో బలపరచితివి, కృషించి పోనీయక కృపలతో బలపరచితివి.
సియోను మార్గములో పరిశోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసముని స్థితివి సాతాను జయించుటకు విశ్వాసముని స్థితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకుని సువార్తను చేపట్టి సిలువను మోసుకుని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాంతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాంతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ఈ యొక్క సమయంలో మరి వచ్చినటువంటి దైవ సంఘం మరి బోకేలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అందుకే మరి బిషప్ భాయ్ గారికి సతీష్ గారి కుటుంబం కోరమాతో బోకేలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మా మధ్యలో ఉన్నటువంటి చిన్నబాబు కూడా బోకేసి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరి మా మధ్యలో ఉన్నటువంటి అనంతాన్ని కూడా బోకేసి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. सतीश आना సమయంలో మరి సమయం చాలా తక్కువగా ఉంది. మరి అయ్యారు కూడా చర్చికి వెళ్ళాలి, చిన్నబాబు కూడా మీటింగ్ క్లుప్తంగా ముగించేస్తున్నాం. ఈ సమయంలో కీర్తన భాగం 127 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చిన్నబాబాన్ని చదివి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. 127 దావీదు కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయి వారు మేలుకొని ఉండటం వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు
కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే. తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబులతో నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. కలుగుగాక. మరి ఇక్కడ చక్కటి మాట, వారు నిద్రించుచుండగా తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ యొక్క లేఖనం మన జీవితంలో, కుటుంబ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చడం బట్టే ఈ యొక్క కంపెనీ ప్రారంభించబడిందని నమ్ముతూ ఉన్నాను. కారణం మనకు తెలుసు తన యొక్క స్థితిగతులు ఏమిటి అనేది. తను అనేక సార్లు సాక్ష్య రూపకంగా చెప్పుకుంటూ ఉంటుంటాడు కనుక నేను ఆ మాట స్వేచ్ఛగా వాడుతూ ఉన్నాను. తనకు పెద్దగా చదువు తెలిసినది కాదు. అలాంటి స్థితిలో మరి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నారు, మరి డబ్బు ఉన్న వారు ఉన్నారు, ఆస్తి కలిగిన వారు ఉన్నారు, అంటే పెట్టుకోగలిగిన వారు ఉన్నప్పటికీ మరి వారి యొక్క జీవితంలో అది సాధ్యము కాలేదు. కానీ మరి ఆయన నిద్రించుచుండాలంటే తను ఎక్కువ ఆలోచన కూడా చేయలేదు ఈ విషయంలో. అనేక సార్లు సాక్ష్యంగా పంచుకుంటూ ఉంటారు కనుక ఎక్కువగా ఆలోచన కూడా చేయలేదు. షార్ట్ టైంలో చాలా క్విక్గా అతి త్వరలో మరి జరిగిపోవడము, మరి దేశంలో కంపెనీ ప్రారంభించడం అనేది నాకు ఈ విషయాలు ఎక్కువ తెలియదు. కానీ నా మటుకైతే నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఘనమైన కార్యము. దీని ద్వారా అన్న యొక్క ఉద్దేశం ఏంటంటే తన యొక్క స్వలాభము కంటే, ఆస్తి పాస్తులు సంపాదించడం కంటే మందిర పరిచర్య కొరకు సహకరించాలి, ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకోవాలి. ఈ కంపెనీ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించాలి, వారికి ఈ యొక్క మందిరం పరిచయం చేయాలి, వచ్చే వారికి పరిచర్యలో సువార్తలో వారు పాలిభాగస్తులు కావాలన్నటువంటి తపననే ఇందులో ఎక్కువగా కనిపించింది తన మాటల్లో. కాబట్టి ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా ఇది ఆశీర్వదించబడి విస్తరించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. తద్వారా మందిరాలకు ఆశీర్వాదకరం, పరిచర్యకు ఆశీర్వాదకరం, దైవ సేవకులకు ఆశీర్వాదకరం, కుటుంబాలకు ఆశీర్వాదం. దేవుడి యొక్క కంపెనీని బాగుగా దీవించి ఆశీర్వదించుకున్నారు. మహోన్నతుడ, మహాకరుణ, పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. తల్లి గర్భంలో పిల్లలుగా రూపించబడక మునుపే నీ గ్రంథపు చుట్టలో రాసుకున్న ప్రకారం నీ దాసులు సతీష్ గారిని పేరు పెట్టి పిలుచుకున్నావు తండ్రి. నాయన మన గోలకు ఎదురుతనుచున్నటువంటి ఆ సమయంలో అయ్యా మీరు విడిచిపెట్టలేదు తండ్రి. ఇదిగో మరణ పడకలో తను మీరు దర్శించి ఆయన అద్భుతమైన స్వస్థతని ఇచ్చే తండ్రి. నీ నామ ఘనతకై, నీ నామ మహిమార్థమైన నీ కుమార్ని ప్రత్యేకపరుచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్నది కాలంలో నాయన ఫలింపులోనికి తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాటి సహకారిగా పూజమరించి నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆత్మీయ ఫలములతో వర్ధిలింప చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ సేవకులకు నాయన ఆదరణగా ఉన్నందుకు స్తోత్రం చెల్లి, పరిచర్యకు ఆదరణగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి రోజు అద్భుత రీతిగా మీ యొక్క ప్రణాళిక చొప్పున ఈ యొక్క కంపెనీని ప్రారంభించడానికి మీరే సామర్థ్యం కలుగ చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది మీ వలన కలిగినదని ఎంతో మనస్సుతో సాగిలపడి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఈ రోజు అధికారికంగా ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తూ ఉండగా అభిషేకులు దైవ సేవకుల సమక్షంలో నాయన మనస్ఫూర్తిగా దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క సన్నిధి సహాయము, నీ యొక్క దీవెన ఆశీర్వాదం, నీ యొక్క అభిషేకము ఈ యొక్క కంపెనీ మీద, ఈ యొక్క పని మీద, డ్యూటీస్ మీద ఉంటున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ కంపెనీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి, అనేకులు రక్షించబడినట్లుగా సహాయం చేయండి, మందిరాలకు సహకారంగా, సేవకులకు సహకారంగా, దీవెనకరంగా ఉంటున్నట్లుగా సహాయం చేయండి. అందరిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దైవ సేవకులు విషయగాన్ని దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మా సమస్తాన్ని దగ్గర చేతులకు చెప్పుకుంటూ సేనామం స్తుతి చేరి వేడుకుంటున్నాము తండ్రి. చక్కని మాటలు చెప్పిన ప్రార్థించిన దాన్ని బట్టి ప్రభుత్వం మహిమపరుస్తున్నాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అమంతాన్ని కూడా తీర్థస్కాండ్ 28వ దేవుడు నుంచి 8 వచనాలు చదివి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. తీర్థస్కాండ్ 28వ దేవుడు 1 నుంచి 8 కూడి వచ్చినటువంటి
స్థాపకులకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుఃఖెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడును. నీ కంపయు పిండి పిసుకు, నీ తొట్టెయు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీదకు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతము చేయనట్లు చేయును. వారొక త్రోవలో నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందును గాక. మరి చదవబడినటువంటి వాక్యము, చదవబడినటువంటి వాక్యము ఎప్పుడైతే మనము యెహోవా మాట శ్రద్ధగా విని ఆలకిస్తామో అప్పుడు మనము పలు విధాలుగా ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం చక్కగా మనకి సెలవిచ్చింది. అదే రీతిగా మనమందరము క్రైస్తవులమై ఉండి దేవుని మహాకృపను బట్టి దినదిన అభివృద్ధి చెందుతూ మనము దేవునిలో వర్ధిల్లుచుండగా ఈ రోజున మరి సతీష్ గారు స్థాపించినటువంటి ఈ నూతన కంపెనీని బట్టి కూడా దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఎందుకంటే ఎంతో మందికి లేని ధన్యత మరి సతీష్ గారికి ఇచ్చారు. దాని పట్ల శ్రద్ధ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకునేవారుగా మరి ఈ యొక్క సతీష్ గారు కూడా ఉండాలని నేను మనపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము దేవుని మాటకు లోబడి ఉండాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి. అలాగే ఈ ఖతార్ దేశంలో ఉన్నటువంటి రాజుగారి యొక్క ఆజ్ఞలకు కూడా లోబడి ఉండాలి. ఆ లోబడేటటువంటి తత్వం ఎప్పుడైతే మనకుందో తప్పక మనము దినదినాభివృద్ధి చెందుతాము, అలాగే ఆశీర్వదించబడతాము. మరి అటు రీతిగా అటువంటి ధన్యత పొందుకొని అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ముఖ్యంగా సతీష్ గారిని, వారి కుటుంబాన్ని, ఈ యొక్క కంపెనీ నడుపుతున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులకు మహాగణము గల దేవ, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో ఎందు నిమిత్తమైతే ఇక్కడ కూడి ఉన్నామో మీకు ముందుగానే తెలుసు. నేను నీ ప్రియ కుమారుడు సతీష్ను ఆశీర్వదించి నువ్వు ఇచ్చినటువంటి ఈ కంపెనీని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన ఆ కంపెనీని నడుపుకోవడానికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. నాయన ప్రతి విషయంలోనూ మీరు సహకారిగా ఉండండి. ఎంతో మందికి నైనా ఉపకారిగా ఉండడం కోసం నేను తలపెట్టినటువంటి ఈ పనిని నైనా ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి. అలాగే ఎంతో మందికి సహకారిగా ఉండడానికి కూడా మీకు కృపను దయచేయమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా నైనా దీంట్లో సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నైనా కంపెనీ పెట్టి నైనా ప్రార్థించి మేమందరము కూడా దాన్ని ఒట్టుగా వదిలిపెట్టే వారంగా కాకుండా దాన్ని దినదినాభివృద్ధి చెందడం కోసం చేయవలసిన కష్టమంతా కూడా చేసి నైనా నీ పాదాల చెంత విడిచిపెట్టడానికి నీ కృపా కారుణ్యాన్ని మాపై ఉంచమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా నైనా ఈ యొక్క కంపెనీ నడపడానికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి సతీష్ గారికి వారి కుటుంబానికి కూడా నడిపించమని, మీరే మహిమాకంత ప్రభావం పొందమని, దీని ద్వారా ఎంతో మంది నేను ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నేను సహకారాలు పొందుకోవడానికి సహకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఎక్కడ మాటలు చెప్తున్నాను దాన్ని బట్టి ప్రభుత్వం పరిస్థితుల సమయంలో క్లుప్తంగా 2 నిమిషాలు సాక్ష్యం చెప్పవలసింది కోరుచాను. ఎందుకంటే అయ్యగారికి సమయం అయిపోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మరి సమయం లేదు, 2 మాటలే చెప్తాను. సమయం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాను. దైవజనులు చెప్పినట్టుగా మరి నా మాటని మళ్ళించి అందరూ వచ్చిన విధానాన్ని బట్టి ఫస్ట్ మన బిల్లపై గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హేమంతన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నబాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. స్కూల్ వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రాజకుమార్ అన్న సతీజమ్మకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నేను చెప్పవలసింది దైవజనులు చెప్పేశాడు ఆల్రెడీ. మరి ఏ యోగ్యత లేని వారు నేను మరి యోగ్యత ఉన్న వారికి ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మరి నన్ను మరణం అన్నగారు ఆల్రెడీ ప్రార్థన చేశారు. అక్కడి నుంచి మరి మరణం పడక నుంచి నన్ను పట్టుకొని మరి ఏ సిద్ధ మీద పట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ మరి ఆయన పని చేయడానికి కూడా అవకాశం ఇచ్చాడు. అదే కాకుండా నాకు మరి కిరీటాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నేను తగ్గించుకొని మరి ఈ కంపెనీ నడపడానికి అందరికీ సహాయపడి మరి సేవలో వాడబడడానికి నాకు దేవుడు కృప చూపాలని మీరు అందరూ ప్రార్థించండి. ఇంకా చెప్పాలి, సాక్ష్యం చాలా పెద్దగా ఉంది, మరి చిందించండి. దేవుని చిత్తమైతే మళ్ళీ చెప్తాను. మరి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని మరి బిషప్ గారికి ఇస్తున్నామండి. ఇంకా వారు సమయంలో వారు కొన్ని మాటలు తెలియపరిచి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కంపెనీ రిబ్బన్ కట్ చేస్తూ ముగిన ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో రంగం కూడా వెంటనే ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం. దేవుని నామకు మహిమ కలుగాక. దేవుని మహాకృపడి ఈ యొక్క రాత్రి సమయంలో ఈ రీతిగా మన ఆత్మీయులు దేవుని బిడ్డలు సతీష్ గారిని బట్టి, అలాగే దేవుని దాసులు మరి రాజకుమార్ గారిని బట్టి, హేమంత్ గారిని బట్టి, అలాగే దేవుని దాసులు చంద్రబాబు గారిని బట్టి, చేరినటువంటి తత్వం బట్టి నేను దేవుని పరిచయం అందరూ కూడా ముందుగా నా శుభార్థం చేస్తున్నాను. దేవుడు మనందరూ దీవించి ఆశించారు. ఈ క్లీనింగ్ కంపెనీలో నాకు నా అనుభవం పంచుకోవాలని నేను ముందుకు వచ్చినాను. నేను రావటమే ఈ దేశం వచ్చి 45 సంవత్సరాలు రావటమే క్లీనింగ్ కంపెనీకి వచ్చాను. నేను క్లీనింగ్ కంపెనీలో చిన్న జాబ్ చేసుకుంటూ అంచెలంచెగా దేవుడి యొక్క కృపలో నేను దేశ సేవకు వాడుకోవచ్చు. అంచెలంచెగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి నేను నా యొక్క సహోదరుడు విజయ్ కుమార్ గారు కూడా ప్రొఫెసర్ ఉంటారు. మేము వచ్చి కొన్ని సంవత్సరాలు మా యొక్క కంపెనీలో పనిచేసి నేను కష్టపడి పనిచేసిన వ్యక్తి. ఎందుకంటే నేను పనిచేసే కాలంలో మరి చాలా మరి కష్టపడి పనిచేసి క్లీనింగ్ కంపెనీ అంటే మరి మనం క్లీనింగ్లో చేసి ఎవరు కూడా తృప్తిపరచడం అంత కఠినంగా ఉంటుంది. కానీ ఇక్కడ బట్టి మేము బయటకు వచ్చి కంపెనీ ప్రారంభించి నేను నా సహోదరుడు ఇద్దరు స్క్రీనింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తాం. అంటే మేము కూర్చుని కంపెనీ నడిస్తే మేము ముందుకు నడిపించడం, కానీ మేము కూడా కష్టపడి పనిచేసినటువంటి దినాలు ఉన్నాయి తెలుస్తారు. అయితే ఎంతో ప్రారంభించిన కంపెనీ 1200 మంది చేస్తారు. నేను ప్రతి విషయంలో కూడా మరి రిటర్న్ వేసినప్పుడు ఇప్పుడు కూడా విజయ్ కుమార్ గారు నేను మా ఆఫీస్లోనూ మా స్పాన్సర్ కూడా ప్రార్థన చేసి మేము టెంట్ వేసేవారు. ఏ పనికి వెళ్ళినా ప్రార్థన లేకుండా ఎప్పుడు కూడా మేము వెళ్ళలేదు తెలుస్తుంది. అలాగే దేవుడు మంచి కాంట్రాక్ట్ మాకు ఇచ్చినాడు. నేను ప్రతి విషయంలో కూడా ఎవరు కూడా ఏ చూపించి ఆ యొక్క మరి మనిషికి తీసుకురామని చెప్పి, ఎందుకంటే వారు అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు. ఇక్కడికి వచ్చి మోసపోయి సరిగ్గా పనిచేయరు కనుక నేను బంగ్లాదేశ్, శ్రీలంక, ఇథియోపియా, కెన్యా, అలాగే మరి నేపాల్ ఈ దేశాలు ఏ దేశానికి వేధిస్తే అక్కడికి వెళ్ళి ఉన్న యథార్థం చెప్పి నేను ల్యాబ్ తీసుకొచ్చేవాడు. ఆ రకంగా పనిచేయటంతో బట్టి నేను ఇంచుమించు 40 సంవత్సరాలు ఈ యొక్క కంపెనీ నడిపించడం దేవుడు కృప చెప్తున్నాడు. కంపెనీ మంచిదే, లాభాలు కూడా బాగుంటాయి. కానీ ఈ యొక్క మాకుని బట్టి నేను అయ్యగారికి సతీష్ గారు చెప్పింది ఏంటంటే ఈ కంపెనీలో మీ యొక్క స్పాన్సర్తో ఒక అన్నీ కూడా తీసుకెళ్ళి వచ్చేది పెట్టదు. అది మరి స్పాన్సర్ అయిపోయి నాకు చేతి, కానీ మొదట చాలా మంచిగా మాట్లాడుతుంటారు. కానీ మేము మోసపోయాం. నేను 2 స్పాన్సర్ని బట్టి నేను మోసపోయాను. కానీ అయినప్పుడు కూడా దేవుడు మాకు అన్యాయం చేయలేదు తెలుస్తారు. కనుక మీరు చాలా నేను నాకు నాలుగు బట్టి మీకు ఏ సమయంలో కూడా క్లీనింగ్స్లో ఇటువంటి సాధన కావాలని నేను
తప్పకుండా మీకు సహాయం చేస్తారు. కనుక మీరు టెండర్ ఏది చిన్న చిన్న కాంట్రాక్ట్ తీసుకోండి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వస్తాయి. కానీ మీరు రోజు న్యూస్ పేపర్ తీసుకుని మీరు చదవండి, లేదా ఆన్లైన్లో చూడండి. చిన్న చిన్న కాంట్రాక్ట్ వస్తాయి, మీరు టెండర్ వేయండి. దయచేసి మీరు ఈ రీతిగా అంచనా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మరి వర్షం కనపడండి, మీరు కట్టిన గృహాలు మీరు నివాసం చేసేదారు, తవనాటి బావులో మీరు నీరు తాగేదారు కదా, నాటినాటి పరవృక్షాలు మీరు తినేదారు. దేవుని యొక్క మహత్వాన్ని బట్టి మనం ఈ రీతిగా అభివృద్ధి చేద్దామని దేవుని యొక్క కృప. ఈ రీతిగా మరి ప్రియులు హేమంత్ గారిని బట్టి నేను దేవుని మహిమపరచను. ఎప్పుడు కూడా మన ప్రియులు మన మన దేవుని యొక్క సేవలతో వారు ఉండటం, వారిని అనేక మంది మరి తీసుకొచ్చి సేవలు సాగిస్తున్న కారణం బట్టి దేవుడు ఈ రీతిగా ఆశించాడని నేను నమ్ముతున్నాను. మీరు ఈ యొక్క కంపెనీలో మీ మట్టిగా కాకుండా అనేక మందికి జీవనోపాధి కల్పించే గొప్ప సాధనగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను టెస్ట్ చేస్తున్నాను. నేను తప్పకుండా ఆశిస్తాను. కనుక మీరు క్లీన్ విషయంలో మీరు కష్టపడండి. తప్పకుండా మీకు ఏ సహాయం కావాల్సిన నేను, ఎందుకంటే నాకు 45 సంవత్సరాలు క్లీనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కనుక మీకు తప్పకుండా సాయం చేస్తాను. ఒకవేళ ఎక్కడ మెషిన్ కావాలంటే నేను డీటెయిల్ కూడా ఇస్తాను. టిపికల్ ఇది కావాలంటే నేను నా సహాయంగా మీకు అందిస్తాను. కనుక మీరు తప్పకుండా ముందుకు వెళ్ళండి. మా తెలుగు పెట్టి ఈ రీతిగా ఆశీర్వపడుతున్నారంటే మనకి ఒక ఘనత చేస్తారు. మరి దేవుడి ఘనత బట్టి మీరు ఇంకా బలపడాలని అనేక మందికి ఒక మార్గదర్శకం, అనేక మంది పేదవారిని మీరు మరి తీసుకొచ్చి ఈ కంపెనీలో మంచి భవిష్యత్తు చూపించాలని నేను బ్లెస్ చేస్తున్నాను. ఈ కంపెనీ దేవుడు 30-60 అంటారు, కానీ 100 దేవత దీవించి ఇంకా అనేక మందికి ఈ యొక్క కంపెనీలో మరి బ్రతుకు చూపించే ఒక మార్గదర్శిగా ఈ కంపెనీ వీరి ద్వారా నడిపించినప్పుడు దేవుడు మంచి మనసు దయచేయను కాక, స్పాన్సర్ కూడా మంచి మనసు దయచేయను కాక. దయచేసి మీరున్న విషయాలన్నీ కూడా మీకు వచ్చే లాభాలు స్పాన్సర్ ఎప్పుడప్పుడు మీరు తీరిపచ్చారు. నాకు నవ్వు చెప్తున్నాను. ఎందుకంటే ముందే చాలా మెత్తగా ఉంటారు, దాని తర్వాత ఏంటంటే మొత్తం అందుకు లాక్కిని వారు మనం మోసం చేస్తాం. కనుక మీకు ఏది సహాయం కావాలన్నా ఎప్పుడైనా 24 hours నాకు డిస్కస్ చేయండి. మీకు అయ్యే ఇది అంటే నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. ఇంకా ఈ కంపెనీ ఇంకా ఆశీర్వపడాలని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నిజంగా మన తెలుగులో ఇటువంటి కంపెనీ ప్రారంభించమంటే నేను దేవుని పని చేస్తాను. ఎవ్వరు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా సంతోషిస్తాను. ఎందుకంటే కొంతమంది కురుకుంటారు, కురుకునే స్థితి నాకు దేవుడే లేదు. ఎందుకంటే నేను ఈ రోజు అనేక మందికి మార్గదర్శకం ఉన్నాను. ఈ రోజు మీరు కూడా అనేక మంది మన తెలుగు బిడ్డలని ఎవరైనా ఏ విధంగా ఏ దేశం వైపు మీరు స్పాన్సర్ కాంటాక్ట్ చేసి మీరు అన్ని అగ్రిమెంట్ దయచేసి మీరు మంచి తీసుకురండి. మీరు క్లీనింగ్ కంపెనీలో చాలా జాగ్రత్తగా స్టెప్ వేసారు. కనుక మీరు గమనించారు. దేని పెట్టి మనం చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, నా యొక్క ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అన్ని సహాయ సహకారం నేను అందిస్తాను. దేవుడి ఈ యొక్క కంపెనీని అల్ప ఓపిగా క్లీనింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీ ట్రేడింగ్ పెట్టేదండి. ట్రేడింగ్ కూడా పెట్టవలసింది. ట్రేడింగ్ పెడితే మొత్తం అన్నీ ఉంటాయి, ట్రేడింగ్ యాడ్ చేయండి. ట్రేడింగ్ యాడ్ చేస్తే ఇప్పుడు మనకి ఎక్కువ సెక్యూరిటీలు మనకి లైసెన్స్ అవుతుంది. కనుక దాంట్లో మీకుంటే ట్రేడింగ్ కూడా పెట్టండి. ట్రేడింగ్ ఉంటే మొత్తానికి కూడా ఇంక్లూడ్ అవుతుంది. కనుక మంచి పేరు పెట్టే చేస్తారు. పైగా చెప్పిన నేను చాలా హ్యాపీ పీరియడ్. మన దేవుని సేవకులు కూడా మెసేజ్ పంపించారు. ప్రసాద్ గారు కూడా మంచి మెసేజ్ పంపించారు. నేను కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశాను. దేవుడు ఈ యొక్క కంపెనీని అల్ప ఓమెగా పూజ కాంట్రాక్ట్ క్లీనింగ్ అండ్ కాంట్రాక్ట్ కంపెనీ దేవుడు 100గా పరిపచ్చేయండి. తెలుస్తారు. మీరు కూడా ఎప్పుడు కూడా ప్రార్థన లేకుండా ఇక్కడ రావద్దు. ప్రార్థన లేకుండా మీరు ఏ పని చేయదు. ప్రతిదీ కూడా టెండర్ సబ్మిట్ చేసినా లేదా ఓ పనికి వెళ్ళినా మీరు దేవుని అడిగి వెళ్ళండి. తప్పుడు దేవుడు సార్ చేస్తారు. ఓకేనా? మాది రిబ్బన్ కట్ చేసేసి ప్రార్థన ముగింపు ప్రార్థన చేశాను. అందరు కూడా మీ చేతి చూపించండి. దేవుని స్తోత్రం. మంచి సెంటర్లో మంచి ఆఫీసు దేవుడు ఇచ్చినట్టు తెలుస్తుంది. దేవుడు ఇటువంటి ఒక ఫ్లాట్ చాలా మంచి ఆఫీసు ఈ యొక్క పట్టిక దయచేసి అనేక మంది స్టాఫ్ను వీక్మెంట్గా దయచేసి ఈ కంపెనీని ఆశ్రయించిన ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీకు ప్రేమించిన మా రాజా మీ నామను బట్టి మీకే ఘనత మహిమ ప్రభావం తెలుసుకున్నాం. ప్రతి గృహం ఒక చేత కట్టుబడు సమస్త కట్టుబడి అవుతారు ప్రభావం.
ఈ యొక్క కంపెనీ ప్రారంభించేది నీవే ధర్మిస్తావు. సతీష్ గారు కాదు, రాజకుమార్ గారు కాదు, కానీ బ్రహ్మణి గారి సందర్భం మారిపడినప్పుడు ప్రభు వారికి ఇచ్చిన మంచి తలంపుని బట్టి ఉద్దేశం బట్టి ప్రభు ఏదో నాయన కంపెనీ ప్రారంభించి ధనదానాలు సంపాదించుకుని అభివృద్ధి చెందాలని కార్యం ప్రభు. అనేక మంది ప్రభు పేదవారు ఉన్నారు ప్రభు, వారికి నాయన ఒక మంచి భవిష్యత్తు చూపించాలి, మంచి ఆలస్యం కానీ ప్రభు నీ సంద ప్రార్థించినప్పుడు నాయన వారికి ఇచ్చిన మంచి నాయన ప్రభు థాట్ని బట్టి సంద ప్రార్థిస్తున్నాం. ఎదుగు తడి ప్రభా ఈ యొక్క క్లినిక్ కంపెనీ ప్రభా ఈ యొక్క ప్రభా అనేక మంది ఆయన దేవాలతో కలిసి సహోదరులతో కలిసి నాయన సంఘబిడ్డతో కలిసి ప్రభు ఈ రాత్రి నాయన కొన్ని మాట చెప్పినాం ప్రభా. ఇక మా మాటలో మీరు మంది చదువు ప్రార్థన, ముఖ్యంగా ప్రభా శ్వాసతో మీరు మంది చదువు ప్రార్థన, శ్వాస వీరి పట్ల ఒక నమ్మకం ప్రభా ఏర్పరచడానికి సహాయం దయచేయండి. ఏదిమైన ప్రభా నాయన ప్రభాకి అన్యాయం చేయకుండా ప్రభా న్యాయకరమైన మాట ప్రభా న్యాయమైన పనులు చేయడానికి సహాయం దయచేయండి. ఎక్కువ ధనాన్ని ప్రభావ ఆర్జించుకోండి ప్రభు, వీరికి అన్ని విధాలు సహాయపడే రీతిలో ప్రభావ శ్వాస కొంచెమంది సందు ప్రార్థిస్తాం. నాయన ప్రభు కంపెనీ నడిపిస్తున్న సతీష్ గారి పడి సందు ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమందరూ కూడా ప్రభు మాకు తెలియపడిగా తేలి సేవకులుగా ప్రభా నేను వారికి సహకరించి నాయన ప్రభా కృపను మాకు దయచేయమని సందు ప్రభు మాకు నాలుగు పంచుకున్నాం ప్రభా. రాగదినాలు ప్రభా నేను ఈ కంపెనీ ముందుకు నడిపించడానికి ప్రభు మేము కూడా వారికి సహకరించి నేను మంచి మాకు దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభు నీ సేవకులుగా ప్రభా నేను సంఘ విశ్వాసంగా ప్రభా స్నేహితులుగా మేమందరూ కూడా చేరి ప్రభా తండ్రి కుమార పరిశుద్ధనామములో ప్రభా ఈ యొక్క కంపెనీ ప్రభా నేను అల్ప ఓమేగా పూజ ఈ యొక్క కాంట్రాక్ట్ కంపెనీ ప్రభా ప్రారంభించడం మీరు సహాయం తెచ్చండి. నేను ఎదురుగా ముగ్గురు నలుగురు ప్రభా నాయనదిగో ప్రభా నాయనదిగో ప్రభా నిశ్చిగా నూరంతగా ప్రభా ఈ కంపెనీ ఫలింపచేయమని సంఘ ప్రారంభ ప్రభా అనేక మంది కాంట్రాక్ట్ దగ్గర సహాయం తెచ్చండి, పిల్ల క్లినిక్ దగ్గర సహాయం తెచ్చండి. ఆయన దావతి ఎక్కడికి వెళ్ళినా దావతున్న దేవుడు ప్రభా మా బిడ్డ పేరు మా చదువు ప్రార్థన పనిచేసి వాళ్ళ పేరు నమ్మకంగా ప్రభా నేను వారు పనిచేసి ఈ కంపెనీ మంచిగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించి ఒక తెలుసుకుని ప్రభా నాయన ఈ బిడ్డ పండించేందుకు సహాయం దయచేయమని సందు ప్రార్థిస్తూ ఈ రాత్రి ప్రత్యేక తండ్రి కుమార పరిశుద్ధనామములో ప్రార్థించి ఆయన దీవించి మీ చేతికి అప్పుచున్నాం. నీ కృప దీవెనాశీర్వాదం ప్రభా ఈ కంపెనీ భయపరచండి, నాయన నాకు భయపరచండి సందు ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుకి తండ్రి కుమార పరిశుద్ధనామములో ఈ యొక్క నూతన క్లీనిక్ కంపెనీ అల్ప ఒమేగా పూజ కాంట్రాక్ట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించినాం. దేవతోడి ఈ యొక్క కంపెనీని ఎంతో వాసులుగా ముందుకు నడిపించి నూరంతగా ఫలింపజేసి అధికారులు కూడా దీవించి ఆశీర్వదించిన కాక. పరిశుద్ధ 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 ప్రభువా శుద్ధ జన కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా కూడినటువంటి స్నేహితులు ప్రభుని మహిమపరుస్తూ చదివినటువంటి మాటల్లో యెహోవా నీకు ఇచ్చి అన్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించి అన్న మాటలు చదువుకున్న విధంగా ఆయన మనకిచ్చినటువంటి దేశంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. ఈ సమయంలో కేక్ కట్ చేద్దామండి. మంచిగా దేవుని నామానికి వందనాలు.
కూడి వచ్చిన సేవకులైన ప్రతి ఒక్కరికి వందనాలు. ఆత్మీయులైన మా సోదరి సోదరులు అందరికీ కూడా వందనాలండి. మరి మొదటిగా ఈ కంపెనీ దేవుడు బాబాయ్ గారిని అనుగ్రహించినందుకు బాబాయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రానున్న దినాల్లో ఇంకా దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ నామైనది పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయం తండ్రి, మీరిచ్చిన ఆశీర్వాదంలోకి ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ కంపెనీ ప్రారంభిద్దామని మొదలుకొని అయ్యా ఈ కంపెనీలోనికి ప్రవేశించే వరకు దీని వెనకాల పడిన ప్రతి ప్రయాసలో కూడా మీరు మాతో ఉండి అయ్యా అన్ని విషయాల్లో సహాయం చేసి ఈ రోజు విజయవంతంగా ఈ కంపెనీని ఓపెన్ చేసుకునే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. అయ్యా దీనులము అల్పులము దేనికి పరికరాలంటదైన మమ్మల్ని మీరు ఎన్నుకొని అయ్యా యోగ్యులుగా నిలబెట్టి ఈ పనిని చేసే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు ఉన్నారు. దేశంలో ప్రపంచంలో ఎంతో మందికి నేను ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మరి బాబాయ్ గారికి మీరు అనుగ్రహించిన రీతిని బట్టి ఉన్నారు. మరి తండ్రి, మీ మీద ఆధారపడి అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ముందుంచి మీ మీద ఆధారపడి సంపూర్ణంగా పనిచేయడానికి కృప చూపించండి. కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మరి ఇందాక దైవ సేవకులు మరి చెప్పారు కదా తండ్రి, అనేక మెలుగులు కలిగి ఉండాలని, మరి ప్రతి ఒక్క పనిలో కూడా ఆచి తూచి ఆలోచించి మీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి పెద్దల సలహా తీసుకొని ఆ ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయడానికి కృప చూపించండి. మళ్ళా మేము రానున్న దినాల్లో మళ్ళా ఇంకో పెద్ద గ్రాండ్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకొని నా దేవుడు నాకు సహాయం చేశారు, నన్ను ఆశీర్వదించారు, నన్ను దీవించారు, నాకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అనుగ్రహించలాగా దీవిస్తారు అని చెప్పి అయ్యా గొప్ప సాక్ష్యం చెప్పుకొని మీ నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని కృప చూపించమని అయ్యా మరొక్కసారి ప్రేమను ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ప్రియులను బట్టి సేవకులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా మీ కృప మీ కాపుదల ఈ కంపెనీ పట్ల ఎల్లవేళ ఉంచండి తండ్రి. ప్రతి పనిలో ఉంచండి తండ్రి. అన్ని విషయాల్లో సహాయం తెచ్చమని మిమ్మల్ని విసిగించట్లేదు కానీ 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను తండ్రి. అయ్యా మీకు ఆయాసకరంగా ఎవరన్నా మేము ప్రవర్తించినట్లయితే దయతో క్షమించండి అయ్యా. ఎప్పుడు కూడా మరి ఈ శుభ దినాన్న మరి కేకుని కట్ చేస్తుండగా అయ్యా ఆ కేక్ లో ఉన్న మాధుర్యము మా అందరి జీవితాల్లో ఉండాలి. అటువంటి ఫలింపజేసే జీవితాలను మేమందరం కలిగి ఉండాలి. ప్రతి దినం మేము అభివృద్ధి చెందుతూనే ఉండాలి తండ్రి. మా లోపాలను మనం సరిచేసుకొని సరిదిద్దుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకొని అంచెలంచెలుగా ఎదిగే గొప్ప భాగ్యాన్ని నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ఈ ప్రార్థన చేసే అవకాశాన్ని మీరు నాకు అనుగ్రహించిన రీతిని బట్టి మీకు ఎంతగానో స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొకసారి ఆ కుటుంబాన్ని మీకు భద్రపరచమని ఇక్కడ జరగబోతున్న కార్యక్రమం అంతటిలో కూడా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని మీరే అధ్యక్షత వహించి నడిపించి సహాయం తెచ్చమని అయ్యా ఈ ప్రార్థనలను తప్పునుండి క్షమించమని ఈ ప్రార్థన మీ పాసంలో చేర్చుకోమని మా రక్షకులు మీ ప్రియ కుమారులైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో మరి బిషప్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేద్దామంటే అందరూ కూడా అన్నయ్య గారు అజయ్ అన్నయ్య అందరు ఇటు ఒకసారి చూడండి ప్లీజ్. తండ్రి పరిశుద్ధ అమ్మా స్పూన్లు ఎక్కడ ఉంది? పాస్టర్ గారు స్పూన్లు ఎక్కడ ఉంది? స్పూన్స్ తీసావా? టిష్యూ బ్యాగ్ టిష్యూ
అయ్య గారు ఒక ఫోటో. ఒకసారి అలాగే అన్నయ్య గారు చిన్న బాబు అయ్య గారు ఒకసారి ఇదే బాగుంటుంది. లేట్ అవునా ఇప్పుడు మీ స్పాన్స్ తోటి ఏంటి మీ కనెక్షన్? 51% 49 పక్క ఫోటో అదే మా జాగ్రత్త పడి సైన్ కాటి నేను కనుగొని చెక్ పవర్ ఎప్పుడు కూడా మీ ఎన్కైపీ చూపుతారు వాళ్ళు చూపించండి. అది చాలా నేను చాలా దాడుతున్నా. సౌదీ మీ ఇన్కమ్ ఎప్పుడు కూడా అది మనం ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మిస్తారు. అరబోరు కదా సరేనా? ఏదైనా కానీ ఇక చూడండి, ఈ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ ఉంటాయి, దానికి బ్యాంక్ గ్యారంటీ క్యాష్ పెట్టుకోవచ్చు, సెట్ ఇవ్వచ్చు. చెక్ పవర్ మీదే కదా అన్నయ్య రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే పర్లేదు. సిఆర్లో మీ పేరు ఉంది కదా? ఆయన పేరు మీద కంప్యూటర్ కార్డ్ అంతా సివిల్ చెక్ స్పాన్సర్కి ఏం లేదు, నేను పైదే ఇవ్వాలంటే లేదు లీగల్ గా 51% పెట్టుడు కూడా అదే ఇప్పుడు లీగల్ గా వాళ్ళే ఉంటారు పైన. ఎవరు కానీ ఎప్పుడు కూడా ఉంటుంది అంటే ఎప్పుడు వాళ్ళే అంటే ఫైనల్ స్టేజ్. మీరు విజిటింగ్ కార్డు రెడీ చేయండి ముందు. ఎందుకంటే ఈ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఉంది. మీకు ఫేస్బుక్లో పెట్టండి, వాట్సాప్లో పెట్టండి. అక్కడక్కడ వెళ్ళారు, కొత్త వెళ్ళారు కడుతుంటారు, వాళ్ళు ఇచ్చిరండి అంటే అయిపోతుంది. క్లీన్ పిలిచారు, దాన్ని కొట్టేసేయండి అంతే. అలాగే అంటే నాకు ఓన్లీ నేను తప్పకుండా వస్తూ ఉంటుంది. మెసేజ్ ఏరియా కావాలన్నా నేను చూపుతాను. అసలు అది అనేక మందికి సాయం చేయాలని చెప్పింది కదా, నేను ఎద్దుతో ప్రారంభించిన 1200 మంది తీసుకెళ్ళాను. కానీ ఇంక దేశ సేవకు వచ్చేసేటప్పుడు ఏం చేశాను, 450 మందికి ఫ్రీగా రెడీ ఇచ్చేసాను. బయట తీసుకుపెట్టాను, అది చక్కగా పని చేసుకుంటాను. విద్య తప్పుడు ఆశ్రయించాడు, క్లినిక్ మంచిదే కానీ జాతిగా స్టెప్ అయ్యాడు, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను కథలంతా తిరిగి ఈ టెంపుల్ బుద్ధి ఉండేప్పుడు నేను తినేసి మొత్తం కథలంతా కూడా బుద్ధులు రిలీజ్ చేసి రాజకుమారి గారిని బట్టి, అలాగే జనసేవకులు చంద్రబాబు గారిని బట్టి, తమ్ముడిని బట్టి, మీకు అందరిని బట్టి, ఈ కంపెనీ డైరెక్ట్ గా బట్టి, సతీష్ గారిని బట్టి మంచి అందుకున్నా మనం చేసుకున్నాను. ఈ కంపెనీని మెండిగా జీవించి ఆశించగలిగారు. మన తెలిపండి ఎవరి పని ప్రారంభించినా ఎప్పుడు కూడా నేను సంతోషంగా వస్తాను. స్తోత్రం. మళ్ళా చెప్తున్నాను, నా 45 సంవత్సరాలు క్లీనింగ్ అనుభవం నాకు ఉంది. నా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నేను మీకు అందిస్తాను. ఎస్ఐ కావాలన్నా, కెమికల్ కావాలన్నా, అది ఎక్కడ ఏంటి అనేది మీకు నేను అప్పుడు నేను గైడెన్స్ ఇస్తాను. కానీ మీరు మాత్రం మీ స్పాన్స్తో చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్నీ కూడా ఆయన చేతులు పెట్టదు. మంచిది, చాలా మంచి పని చేశారు. అన్ని పవర్స్ మీరు తీసుకున్నారు. సిఆర్గా అన్నీ కానీ, లేకపోతే బ్యాంక్ బుక్ అనే బ్యాంక్ అన్నీ కూడా మీరు చేసి పెట్టారు. కనుక మీ యొక్క ఇన్కమ్ వారికి తెలిపచ్చు ఎక్కువ అనేక మంది తీసుకురావడం పెద్ద మంచి పని. మీరు యథార్థం చెప్పండి, మీ ఎంత చేయాలి ఏంటి చెప్పండి, కానీ అబద్ధం చెప్పదు. వాళ్ళు చేసినట్టు వాళ్ళు మనం మోసం చేయాలి, వాళ్ళు మనం మోసం చేస్తారు. కనుక మేము ఇంత గవర్నమెంట్ లా ఉంది. ఇప్పుడు ఎదురు కూడా చెప్పారు 1300 బేసిక్
300 ఫుడ్ 500 అకామిడేషన్ మొత్తం 1800 వస్తుంది. పాస్పోర్ట్లు మీ దగ్గర ఉండొచ్చు. మళ్ళీ నేస్తారంటే మీరు ఇవ్వచ్చు. ఇవాళ ప్రకటించారు. ఒకవేళ బైపోస్ట్ ఇవ్వనంటే 20,000 అంత 50,000 అంత పైన వేస్తాడు. అది పెద్ద నేస్తారు కాదు, కానీ మీ దగ్గర ఉంటే మంచిది. ఎందుకంటే పాస్పోర్ట్లో మీ దగ్గర ఉంటే మంచిది. కంపెనీ కాబట్టి ఈ టైంకి మీరు బ్యాంక్ ఇది కూడా బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి మీరు ట్రాన్స్ఫర్ తప్పకుండా ట్రాన్స్ఫర్ లేకపోయినట్టయితే కంపెనీ బ్లాక్ లిస్ట్ అవుతారు. ప్రతిదీ ఉండాలి మీది. ఇప్పుడు షేరింగ్ కాబట్టి ఇయర్ వన్ టైం మీకు చార్టర్డ్ అకౌంటెంట్ స్టేట్మెంట్ తయారు చేస్తారు. అందులో అన్ని కూడా క్లియర్గా ఉంటాయి. అది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తుంది. అయినా మీకు ఏది కాదు నన్ను అడిగి చెప్తాను అంటే కూర్చుంది కానీ ప్రార్థన. ఒకసారి దేవి స్తోత్రం కారణభూతులైన మా పరమతండ్రి మా రాజా నాయన ఉన్నవాడు అనువాడు సెలవుచ్చిన మా దేవా మీకు అందరం చేసుకున్నాం. అల్ప ఒమేగా నాయన మీకు అందరం చేసుకున్నాం. తండ్రి ప్రభా మంచి నామకరణ ప్రభా నాయన ప్రభా మా బిడ్డలు ప్రభా నాయన ఈ పేరు ఎన్నుకుని ప్రభా ఈ పేరు ద్వారా ప్రభా ఒక క్లినిక్ కంపెనీ ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కొరకు బట్టి మీకు అందరం చేస్తున్నాం. అల్ప ఒమేగా పూజ ఆయన కాంట్రాక్టింగ్ ట్రేడింగ్ కంపెనీ ప్రభా నాయకు ప్రభా ఈ దినాన్ని ప్రభా తండ్రి కుమారు పరిశుద్ధండి దాసులుగా మేమందరూ కూడా చేరి ప్రభా ఆయన మీద ప్రార్థన పరుగు కంపెనీ ప్రారంభించి మీ చేతి పెట్టడం నడిపించేది ప్రభా సతీష్ గారి కాదు ప్రభా మీరే నడిపించేది ప్రభా దాన్ని మేము ముందుంచి ప్రభా ఈ చేతి పెట్టాను. ఈ దినాన్ని ప్రభా వారికి కావాల్సిన మంచి సమయోచిత జ్ఞానం వారి దయచేసి మంచి జ్ఞానం వారి దయచేసి ఏ కంపెనీ ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా టెండర్ వేయాలి ప్రభా, ఏ విధంగా స్పాన్సర్ తో డీల్ చేయలేదు ప్రభా మంచి ఆలోచన ప్రభా సతీష్ గారికి దయచేయమని చంద్రప్రార్థన తెలుగు బిడ్డగా మేమందరూ కూడా ప్రభా అన్ని వేళ మీరు సహకరించి ఈ కంపెనీ మేము కూడా ప్రభా ముందుకు అభివృద్ధి చెందుకు మేము కూడా సహకరించి మంచి మాకు అందరూ కూడా దయచేయమని చంద్రప్రార్థన అనేకమైన నూతన కాంట్రాక్ట్ దయచేయమని వీళ్ళకి సహాయం దయచేయమని పని వారి నమ్మకం పనిచేయడానికి సహాయం దయచేయమని ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ కూడా మంచి వారిని ప్రభా నాయన ప్రభా అన్ని గారి వారి మీద దయచేయమని చంద్రప్రార్థన స్పాన్సర్ మీరు ప్రభా బిడపడ్డ ఒక నమ్మకత్వం వారు ఏర్పరచుకొని ప్రభా బిడ ప్రేమించి మంచి దయచేయమని ప్రార్థిస్తాం. నేను ప్రభా ఎంతో చాలా వీక్షిస్తున్నాను ప్రభా దగ్గర ప్రతిఫలం దయచేయమని సందే ప్రార్థిస్తాం. ఈ రాత్రి ప్రభా మేమంతా కూడా ప్రార్థించి నేను తండ్రి కుమారు పరిశుద్ధ ప్రభా అల్ప ఒమేగా ఈ యొక్క పూజ కాంట్రాక్టింగ్ క్లినిక్ కంపెనీ ప్రారంభించి మీ చేతి కంపెనీ మీరు సహాయం తెచ్చండి. ఈ దిన మాత్రం మళ్ళా సమస్యలు పోతే మేము ప్రభా సెలబ్రేట్ చేసుకోవాలి ప్రభా. ఎంతో మంది మేము కంపెనీలు పనిచేస్తున్నారు ప్రభా మీరు సాక్షి చెప్పాలి ప్రభా దయచేయమని సంతరాజు దీని నాకు ఇచ్చిన యోగ్యత పడి ప్రభా మీకు అందరూ చేతుకుడు నమ్మకంగా మీరు కొన్ని సహకరించి మంచి నాకు దయచేయండి. మీరే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని ఈ నడిపించిన నాయకులు ప్రభా సతీష్ గారిని చేరిన దేశావుని వాళ్ళ స్పాన్సర్ చేరిన బిడ్డలందరూ కూడా మీకు అప్పగించుకుంటూ ఈ కంపెనీ నూరంతగా ఫలింపజేసి మీరే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థించి దీవించి ఈ కంపెనీ మీకు అప్పగించిన మా పరమ తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకి ఇచ్చానందము దీవులాగా కుమ్మరించి నూరంతలుగా ఫలించి అనేక లాభాలతో ఈ కంపెనీ ముందుకు నడిపించి ఆశీర్వదించిన కాక అందరూ బాగా